హాయ్ హలో నమస్తే. నారా లోకేష్ గారు మన ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో చాలా కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. ఓకే, ఫోటోలు తీసుకుంటున్నారు, ఎంఓఈలు జరిగినట్టుగా కంపెనీలతోటి రకరకాలుగా బయటకైతే వదులుతున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మంచిదే, పెట్టుబడులు వస్తే మంచిదే. బట్ ఇవన్నీ ఏంటంటే కొన్ని అక్కడ ప్రచారం వేరుగా ఉండిద్ది, ఫీల్డ్ రియాలిటీ వేరుగా ఉంటాయి. ఇవన్నీ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లు లాంటివి అనమాట. కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని, ఇప్పుడు మీరు కాలేజీల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి పోతే అక్కడ ఒక పెద్ద బోర్డు ఉండిద్ది అనమాట. కాలేజీలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, ఏమని మాకు కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది అని చెప్పి బోర్డు వేస్తారు. అక్కడ ఒక 100-200 కంపెనీల పేర్లు రాసి ఉంటారు కాలేజీల్లో. ఎవరండి వీళ్ళందరూ అంటే, వీళ్ళందరూ హైరింగ్ చేసుకుంటారు వచ్చి పిల్లల్ని. లాస్ట్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతాయి కాబట్టి అడ్మిషన్ చేసుకోండి అంటారు. చివరికి కాలేజీ పిల్లలు మొత్తం ఉద్యోగాలు లేకుండా రోడ్డు నుంచి బయట తిరుగుతూ ఉంటాడు. ఒక్కడు కూడా వాళ్ళలో హైర్ గారు. ఇది ఒక పెద్ద కాలేజీల్లో జరిగేటువంటి ఒక పెద్ద రిక్రూట్మెంట్ స్కామ్ అనమాట. అది అన్నీ కాదు, కొన్ని మెజారిటీ కాలేజీల్లో అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్లు కూడా అంతే. ఏంటంటే, మేము ఆ కంపెనీతో రిక్రూట్మెంట్ చేసుకున్నాం, మన ఎంఓఈ జరిగింది, ఆ కంపెనీలకు ల్యాండ్ ఇచ్చాము, ఈ కంపెనీలతో ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఈ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అని చెప్పేసి గత 50 సంవత్సరాల నుంచి కంపెనీలతో ఎంఓఈలు జరుగుతున్నాయి. ఆ జరిగిన ఎంఓఈలు మొత్తం ఆ కంపెనీలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమైనాయో ఎవరికి తెలియదు. మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చి ఇది ఇన్ఫోసిస్ ఇన్వెస్ట్ చేస్తుంది, ఏదో టీసీఎస్ ఇన్వెస్ట్ చేస్తుంది అని వస్తారు. మళ్ళీ ఇదే ఇన్ఫోసిస్, ఇదే టీసీఎస్ తోటి 1995 నుంచి అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదు అప్పుడు? ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక పెద్ద జరుగుతూ ఉంటాయి. సరే, ఎనీవే, హోప్ఫుల్లీ అట్లీస్ట్ అన్నీ ఫేక్ ఉండవు. అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా సరే సక్సెస్ అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ ఫండమెంటల్గా నేను లోకేష్ గారికి ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, నేను ఎందుకు బెంగళూరుతో గొడవ పెట్టుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు. లోకేష్ గారు బెంగళూరుతో ఎందుకు, మనకి అది ఆ పెంటంది ఎందుకు మనకి బెంగళూరుతోటి? ప్రతిసారి బెంగళూరుతో ట్వీట్ చేయడంతో వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఏదంటే అట్లా మాట్లాడుతున్నారు. ఇది చూడండి, ఒక ట్వీట్ చూపిస్తున్నా మీకు. ఇది ప్రియాంక ఖార్గే. చూడండి, ప్రియాంక ఖార్గే ఇతను ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు నేనన్న పెంట అనే పదం అతనే వాడాడు, నేను అనలా. ఓకే, అతను ఏమని చూశాడు చూడండి. ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ వీకర్ ఎకోసిస్టమ్స్ టు ఫీడ్ ఆఫ్ స్ట్రాంగర్ వన్స్. నథింగ్ రాంగ్ విత్ దట్, బట్ వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు డెస్పరేట్ స్కావెంజింగ్ ఇట్ షోస్ మోర్ వీక్నెస్ దాన్ స్ట్రెంగ్త్ అని రాశాడు. అంటే ఏంటి అర్థం? పెద్ద పెద్ద ఎకానమీలతో పోల్చుకొని దాన్ని చూసి ఫాలో అవ్వాలి అనుకోవటం అనేది న్యాచురల్ థింగ్ అది. కానీ మీరు డెస్పరేట్గా స్కావెంజింగ్ చేశారు అని అంటే స్కావెంజింగ్ అంటే ఆల్మోస్ట్ పెంట ఓడటం లాంటిది. మీరు డెస్పరేట్గా అదే పనిగా చేస్తూ ఉంటే ఇంకా అది మీ వీక్నెస్ అయితే స్ట్రెంగ్త్ అవ్వదు అని చెప్పేసి అన్నాడు ఇతను. ఎవరిని ఉద్దేశించి? నారా లోకేష్ గారి ట్వీట్ని రిఫర్ చేస్తూ అన్నాడు. లోకేష్ గారు చేసిన ట్వీట్ ఇది. ఓకే, ఇతను ఎందుకు చేశాడు? సరే, ఇతను ఎందుకు బెంగళూరు గురించి రాసుకున్నాడు. బెంగళూరులో జీడిపి 8.5% కాబోతుంది 2035కి. బెంగళూరులో మార్కెట్ రైజ్ అవబోతుంది 5% 2025లో. సావెల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్, స్టేట్స్ అవుట్ స్పేస్, ఏదో బెంగళూరు గురించి రాసుకున్నాడు. అది వాళ్ళ బాధ అది. ఓకే, ఇప్పుడు మన బాధ ఏంటంటే, ఇక్కడ లోకేష్ గారు టక్కన ఇది ట్వీట్ చేశారు. ఇది ఇక్కడ దెబ్బ కొట్టింది లోకేష్. ఇక్కడ ఇతను క్రిస్టియన్ మ్యాథ్యూ ఫిలిప్ ఎంపీ నా ఇతను ఎవరో ఒక ఎంపీ, క్రిస్టియన్ మ్యాథ్యూ ఫిలిప్ అనే ఎంపీ, ఈ కంపెనీలన్నీ కూడా నార్త్ బెంగళూరుకి మూవ్ అవుతున్నాయని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు అనమాట. మీకు బెంగళూరులో, సౌత్ బెంగళూరులో ఇదంతా ఏదో గుంతలు ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్లో గుంతలు ఉన్నాయి అని చెప్పేసి ఏదో గొడవ నడుస్తుంది కదా. దాని కాంటెక్స్లో ఇతను ఎవరో ఒక ట్వీట్ చేశాడేమని, ఈ నార్త్ బెంగళూరుకి ఈ కంపెనీలు మొత్తం కూడా నార్త్ బెంగళూరులో పెడుతున్నారు అంటే అర్థము అవుటర్ రింగ్ రోడ్లో ప్రాబ్లం ఉందనా లేదంటే రెక్టిఫై చేశారనేది అంత క్లారిటీ లేదు. బట్ హీ హాస్ రిటన్ దిస్. దీన్ని రిఫర్ చేస్తూ లోకేష్ గారు నార్త్ సౌండ్స్ గుడ్ అన్నాడు. దీన్ని నార్త్ బెంగళూరు సౌండ్స్ గుడ్, ఓకే, అప్రిషియేట్ చేశారు, కరెక్టే. స్లైట్లీ మోర్ నార్త్ ఈజ్ అనంతపూర్ అని టక్కన మళ్ళీ అనంతపూర్ బ్రాండింగ్ చేయడానికి ట్రై చేశాడు అక్కడ బెంగళూరు వాళ్ళతో రిఫర్ చేసి. ఓకే,
సో వేర్ వీఆర్ బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్. ఇప్పుడు అనంతపూర్లో మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎకోసిస్టమ్ బాగుంది, మేము అక్కడ మాకు బెంగళూరు నార్త్ లాగానే ఉండిద్ది అనంతపూరు అని ఇండిపెండెంట్గా నార్మల్ కండిషన్స్లో అంటే ప్రాబ్లం లేదు. వాళ్ళు గొడవ పడుతున్నప్పుడల్లా మనం టక్కన మన ఆంధ్రప్రదేశ్ని దాంట్లో చేదూర్చి లోపలికి వెళ్ళి మనం ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఆబ్వియస్లీ కోపం వచ్చేది. అందుకే అతను ఏమన్నాడు, యూఆర్ డూయింగ్ స్కావెంజింగ్ అన్నాడు అతను. ఈ ప్రియాంక ఖార్గే అని అతను, ఇట్స్ న్యాచురల్ ఫర్ వీకర్ ఎకోసిస్టమ్ టు ఫీడ్ ఆఫ్ స్ట్రాంగర్ వన్స్ అని చెప్పుకున్నాడు. నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు డెస్పరేట్ స్కావెంజింగ్ ఇట్ షోస్ మోర్ వీక్నెస్ దాన్ స్ట్రెంగ్త్ అంటాడు. అవసరమా అదంతా? ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో 4-5 సార్లు కూడా ఈ లోకేష్ గారు వాళ్ళతోటి ఇదే కాంట్రవర్సీ వచ్చింది. ఫస్ట్ జూలై 2024 ఏమైంది, ఇక్కడ ఇది గ్రోక్లో వచ్చింది ఇదంతా చూడండి. 2024లో కర్ణాటక వాళ్ళు లోకల్ బిల్ ఒకటి పాస్ చేసుకున్నారు. లోకల్ బిల్ అంటే లోకల్ వాళ్ళకి మీరు రిజర్వేషన్స్ ఇస్తేనే మేము కంపెనీలకి మేము ఫెసిలిటీ ఇస్తాము, మా ల్యాండ్ ఇస్తున్నాము, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము, మా రోడ్లు ఇస్తున్నాము, మా కరెంట్ ఇస్తున్నాము, మీరు మా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ, మా లోకల్ వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక బిల్ పాస్ చేయడానికి అక్కడ ఒక గొడవ జరిగింది కంపెనీలకి వాళ్ళకి. అప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేశారు, మీరు మా విశాఖపట్నం రండి అని చెప్పేసి. వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు మనకు అనవసరం కదండి. ఇన్ నార్మల్ కండిషన్స్లో యూ కెన్ ఇన్వైట్. మోర్ ఓవర్ ఆయనకు ఒక ఆప్షన్ కూడా ఉంది. కంపెనీలకి ఇప్పుడు ఐటీ మినిస్టర్కి బెంగళూరులో ఉన్న కంపెనీ ఓనర్ల నంబర్లు పట్టుకోవడం పెద్ద కష్టమా అండి? లోకేష్ గారు ఐటీ మినిస్టరు, ఆయన నిజంగా మాట్లాడేయాలనుకుంటే టక్కన ఫోన్ చేసి మీకు ఏదో బెంగళూరుతో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది, మా ఆంధ్రప్రదేశ్కి రండి అని పర్సనల్ ఇన్విటేషన్ ఆప్షన్ ఉంది. ఇలా పబ్లిక్గా పోస్ట్ చేస్తుంటే, ట్వీట్ చేస్తుంటే అవతల బెంగళూరు వాళ్ళు దాన్ని కాంపిటీషన్ అంటారు. ఇప్పుడు అతను అదే అన్నాడు, మీరు మమ్మల్ని మా బెంగళూరు పేరు చెప్పుకొని మీరు ఉద్యోగాలు మా కంపెనీలు రైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చాలా నీచంగా మాకు ట్వీట్ చేశాడు అతను. ఓకే, ఇది ఫస్ట్ కర్ణాటక బిల్లుకి అప్పుడు బెంగళూరు రండి అన్నాడు. ఇంకోటి ఏంటి, ఇది కర్ణాటక 1777 ఏకర్స్ ఏరోస్పేస్ పార్క్ దగ్గర మళ్ళీ గొడవ. అక్కడ మీరు మా బెంగళూరు రండి, బెంగళూరు నుంచి ఒక 1 అవర్లో మాకు అనంతపూర్ ఏదో ఉండేది, మేము ఇస్తాం ల్యాండ్ రండి అని అక్కడ గొడవ పడుతున్నప్పుడు ఈయన ట్వీట్ చేశారు. అక్కడ ఫార్మర్స్ అక్కడ గొడవ ఏంటి, ఫార్మర్స్ ల్యాండ్ని మీరు ఆక్యుపై చేస్తున్నారని. ప్రతిదానికి ఒక స్పేసే కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, లోకల్ బిల్ ఉంది, అవతల వాళ్ళు కర్ణాటక వాళ్ళు మా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి గొడవ పడుతున్నప్పుడు మా లోకల్ వాళ్ళకు ఉద్యోగం అవసరం లేదు, మాకు అలాంటి అగ్రిమెంట్స్ లేవు, మీరు రండి మా ఆంధ్రప్రదేశ్కి రండి అని అంటాం. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అవమానించినట్టు కాదు అది. అవతల వాళ్ళతో కాంటెక్స్ట్ ఏంటంటే, కాంటెక్స్చువల్ ఇన్విటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? అవతల కాంటెక్స్ట్ ఏంటి, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వాడు నేను ఇవ్వను అంటున్నాడు, నీ లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వను, అలాంటి కండిషన్స్ పెడితే లేదు, మేము మీకు మీ బెంగళూరులో ఉండము అనేది ఆర్గ్యుమెంట్ వచ్చిన నా విశాఖపట్నం రా అంటే, విశాఖపట్నంలో మరి ఇదే ప్రాబ్లం కదా, నీ విశాఖపట్నంకి నేను ఉద్యోగం ఇవ్వను, నాకు అలాంటి కండిషన్ పెట్టకూడదు, నేను బెంగళూరు ఒరిస్సా పక్కన ఉన్న వాడిని టాలెంట్ని తెచ్చుకుంటాను అంటే మనతో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు. మన వాళ్ళకి ఉద్యోగం లేనప్పుడు మన వాడిని ఇన్విటేషన్ ఇవ్వాలి, అది బెంగళూరు వాళ్ళు చేసింది కరెక్ట్ కదా. ఆ పాయింట్లో ఇక్కడ ఏరోస్పేస్ దగ్గర కూడా ఫార్మర్స్తో కూడా అక్కడ పంట పొలాలని మీరు ఏరోస్పేస్ పేరుతో పంట పొలాలను నాశనం చేస్తున్నారని ఫార్మర్స్ గొడవ చేస్తుంటే, సరే ఆఫ్కోర్స్ మనకి నార్త్ ఆ పక్కన ఉండే అనంతపూర్లో పెద్ద పంట పొలాలు ఏం లేవు, అక్కడ ఇస్తాం రమ్మన్నారు, మంచిదే. నేనేమంటే ఆ కాంటెక్స్ట్ దాటి ఆ కాంటెక్స్ట్లో ఇన్విటేషన్ అనవసరం కదా, అది అనవసరం, వాళ్ళు బెంగళూరులతో గొడవ కదా, అది అనవసరంగా. సరే అప్పుడు చేశారు. ఇది మూడోది, జొమాటో కోఫౌండర్ ఇతను దీపేంద్ర గోయల్ దేని గురించో ఏదో ప్రాబ్లం వచ్చింది, అతను ఏదో ట్వీట్ చేస్తే వెంటనే లోకేష్ గారు లెట్స్ బిల్డ్ దీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని వెంటనే పోస్ట్ చేశారు. ఓకే, అదే అంటారు ఆన్లైన్లో అనవసరం కదా అంటాం. ఇప్పుడు జొమాటో కోఫౌండర్ నెంబర్ దొరకదా లోకేష్ గారికి, ఫోన్ చేయొచ్చు కదా, మా ఆంధ్రప్రదేశ్ రాయే ఎందుకు వాళ్ళతో గొడవ అని చెప్పి పర్సనల్గా వచ్చేస్తారు కదా వాళ్ళు నిజంగా రావాలనుకుంటే. ఇది మోహన్ దాస్ పాయ్, ఎక్స్ ఇన్ఫోసిస్ CFO, ఇతను బెంగళూరుకి సంబంధించి రోడ్లు వాటి గురించి రాస్తే అప్పుడు విత్ హంబుల్ రిగార్డ్స్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ ఇన్విటేషన్ టు ఆల్ MNCs టు ఆంధ్రప్రదేశ్ అని ఆ టైంలో ఆ కాంటెక్స్లో పోస్ట్ చేశాడు లోకేష్ గారు. మళ్ళీ
వాళ్ళతో కూడా అంటే బెంగళూరుని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మల్టిపుల్ ఫార్మ్స్ ఏరోస్పేస్ సిగ్నల్ రిలొకేషన్కి సంబంధించి అనంతపూర్కి రండి, వైజాగ్ రండి అని అంటే ఇదిగో అతను కార్గే పోస్ట్ చేశాడు. చాలా సివియర్ పదజాలాలు వాడాడు అతను కార్గే, రైట్. ఏమంటాడు ప్రియాంక కార్గే, ఇట్స్ న్యాచురల్ ఫర్ వీకర్ ఎకోసిస్ టు ఫీడ్ ఆఫ్ స్ట్రాంగర్ వన్స్, నథింగ్ రాంగ్ విత్ దట్, బట్ వెన్ ఇట్ టర్న్స్ ఇన్ టు డెస్పరేట్ స్కావెంజింగ్ ఇట్ షోస్ మీర్ వీక్నెస్ దాన్ స్ట్రెంగ్త్ అని. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ పరువు కూడా ఇంపార్టెంటే. ఇంకొంచెం జాగ్రత్తగా లోకేష్ గారు కంపెనీస్ అసలు ఇదంతా ఎందుకండి, ఇండిపెండెంట్గా బెంగళూరుతో అనవసరం అండి. బెంగళూరు కంపెనీలు, చెన్నై కంపెనీలు ఇవన్నీ అనవసరం కదా. మనం ఇండిపెండెంట్గా ఎందుకంటే అమరావతిలో ప్లేస్ ఉంది, లేదంటే ఇక్కడ ప్లేస్ ఉంది, అక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది, కంపెనీలకు ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. వీ నీడ్ నాట్ టు డూ ఫిషింగ్ ఫ్రమ్ ద అదర్ పాయింట్, రైట్. ఇప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ ఓన్ పాండ్ అండ్ ఇన్వైట్ ద ఫిష్, క్రియేట్ యువర్ ఓన్ పాండ్. పక్క పాండ్లోకి వెళ్ళి మనం చేపలు పట్టకూడదు. చేపలు పడితే ఏమైంది, మరి ఆ పాండ్ వేసుకునే వాడికి కోపం వచ్చింది కదా. ఆబ్వియస్లీ వాళ్ళు ప్రాబ్లం అవుతుంది. దాన్ని మన కాంపిటీషన్ అనేది, దట్ ఈస్ నాట్ ద కాంపిటీషన్, దట్ సంథింగ్ లైక్ విల్ హ్యావ్ అ రిలేషన్షిప్ ఇష్యూస్ విత్ ద నైబరింగ్ స్టేట్స్. దట్స్ మై ఒపీనియన్ దట్ లోకేష్ మస్ట్ థింక్ అబౌట్ దిస్. ఇలా పబ్లిక్గా అలాగా ట్వీట్ల ద్వారా బెంగళూరుని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ, నమస్కారం.